Which of the following is the probability of an impossible event? Options. Option A 0, option B 1, option C 2, option D none. ఇక్కడ మనకి ఆన్సర్ 0. ఎక్స్ప్లెనేషన్ చూస్తే ఒక కాయిన్ తీసుకుని దాన్ని టాస్ వేస్తే హెడ్ కానీ టెయిల్ కానీ ఏదో ఒకటి పడుతుంది. ఇక్కడ మనకి ఇంపాసిబుల్ ఈవెంట్ అని అన్నాడు. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే దట్ కెనాట్ హ్యాపెన్. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ వుడ్ బీ గెటింగ్ బోత్ హెడ్ అండ్ టెయిల్. అటువంటి సిచ్యువేషన్ మనకు రాదు కనుక ఆన్సర్ ఈజ్ 0. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ అన్ షూర్ ఈవెంట్? ఆప్షన్స్. ఆప్షన్ ఏ 0, ఆప్షన్ బి 1, ఆప్షన్ సి 2, ఆప్షన్ డి నన్. ఇక్కడ మనకి షూర్ ఈవెంట్ అన్నాడు అంటే ఇట్ ఈస్ ఆల్వేస్ హ్యాపెన్. సో ఖచ్చితంగా జరుగుతుంది. సో ఆన్సర్ ఈజ్ 1. ఆప్షన్ బి ఈజ్ రైట్. A coin is tossed. Which of the following is the probability of getting a head or tail? Option A 0, option B 1, option C 1/2, option D none of these. సో ఇక్కడ మనకి ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే P ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ దట్ అక్కర్ బై టోటల్ నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఈవెంట్స్. నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ ఏంటి? ఐదర్ హెడ్ ఆర్ టెయిల్, దట్ ఈస్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్ హెడ్ ప్లస్ టెయిల్, దట్ ఈస్ 2. So answer is 1/2. A dash graph is a bar graph that represents the data in continuous intervals. Options. Option A bar graph, option B pictograph, option C histograph, option D line graph. ఒక చిన్న ఓవియో చూద్దామండి. ఇక్కడ మీరు చూస్తున్న పిక్చర్లో లెఫ్ట్ సైడ్ కనబడుతున్నది బార్ గ్రాఫ్, రైట్ సైడ్ ఉన్నది హిస్టోగ్రాఫ్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ చూస్తే రెండు కూడా రెక్టాంగిల్ షేప్లోనే రిప్రజెంట్ చేస్తున్నాయి డేటాని. బట్ బార్ గ్రాఫ్లో మధ్యలో ఇంటర్వెల్ అనేది కనబడుతుంది. ఒక్కొక్క డేటా రిప్రజెంట్ చేసిన దానికి మధ్యలో గ్యాప్ అనేది ఉంది. హిస్టోగ్రాఫ్లో కంటిన్యూస్ రిప్రజెంటేషన్ జరుగుతుంది. సో ఏ డాష్ గ్రాఫ్ ఈజ్ అ బార్ గ్రాఫ్ దట్ రిప్రజెంట్స్ ద డేటా ఇన్ ఎ కంటిన్యూస్ ఇంటర్వెల్స్. దర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ హిస్టోగ్రాఫ్. ఆప్షన్ సి ఈజ్ రైట్. A graph that displays data that changes continuously over periods of time is. Options. Option A bar graph, option B pie chart, option C histograph, option D line graph. So data ni continuous ga represent chesedi line graph matrame. Therefore answer is line graph. You can see the example here. టెంపరేచర్ రీడింగ్లో మనం లైన్ గ్రాఫ్ ఎట్లా అయితే డిజైన్ చేస్తారో చూడొచ్చు. సో కంటిన్యూస్ రిప్రజెంటేషన్ ఓవర్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్ ఎప్పుడు కూడా లైన్ గ్రాఫే అవుతుంది. దర్ఫోర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద అనాలిసిస్ ఆఫ్ ద రిజల్ట్ ఆఫ్ అన్ ఎగ్జామినేషన్ ఇన్ విచ్ 5 candidates హ్యావ్ ఫెయిల్డ్. స్టడీ ద చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ 6 to 8. సో ఇక్కడ మనకి పై చార్ట్ అనేది ఇచ్చాడు. పై చార్ట్ ఈజ్ నథింగ్ బట్ సర్కిల్ చార్ట్. డేటా ఎట్లా రిప్రజెంట్ చేస్తారంటే సర్కిల్లో రిప్రజెంట్ చేస్తారు. సో చూడండి, ఇక్కడ ఎల్లో కలర్గా మార్క్ చేసిందంతా ఫెయిల్డ్ క్యాండిడేట్స్, దట్ ఈస్ 15 degrees, అండ్ 135 degrees పాస్డ్ మేల్ క్యాండిడేట్స్, అండ్ 210 degrees ఆర్ పాస్డ్ ఫీమేల్ క్యాండిడేట్స్. సో ఇన్ఫర్మేషన్ ఇట్లా ఇచ్చారు. మనకు ఒక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మిగిలిందంతా డిగ్రీస్లో ఇచ్చారు. ఓన్లీ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ వి నో, దట్ ఈస్ 5 candidates. So let us see the questions based on this data. The total number of examinees was. Options. Option A 100, option B 120, option C 135, option D 150. So దీని సొల్యూషన్ మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్, దట్ ఈస్ ఈక్వల్ టు 5. We have to find out the total examinees. Let us assume the total examinees is equal to x అనుకుంటాం. సో ఫార్ములా ఏమవుతుందంటే ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 15 degrees అని మనకు తెలుసు కాబట్టి 15/360 ఇంటూ ఎక్స్. టోటల్ సర్కిల్లో 360 degrees ఉంటాయి కాబట్టి 15ని 360తో డివైడ్ చేస్తాం. ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సాల్వ్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 120 వస్తుంది. Therefore the total number of examinees are 120. Option B is right. The number of passed female examinees is. Options. Option A 80,
option B 70, option C 135, option D 150. So by the diagram we have the information passed female examinees is equal to 210 degrees. So in the above problem we have already find that the total number of examinees that is equal to 120 మంది total number of examinees ఉన్నారని మనం ఇందాక ప్రాబ్లంలో చేసాం. సో దీని నుంచి we can easily find out the value. We have to convert the degrees value to the number of people. సో డిగ్రీస్ని కన్వర్ట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే 210/360 into 120. సాల్వ్ చేస్తే you'll get the passed female examinees that is equal to 70 member are there. So answer is B. Option B is right. Next question. Percentage of passed male candidates with respect to total examinees is options. Option A 30%, option B 40%, option C 37.5%, option D 45%. So by the figure we have the information passed male candidates is equal to 135 degrees. So ఇది మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. We have to calculate the percentage of the male candidates percentageని calculate చేయాలి with respect to the total examinees. సో ఇక్కడ ఏం చేయాలి అంటే 135 డిగ్రీస్ని నంబర్లో కన్వర్ట్ చేసిన తర్వాత పర్సంటేజ్ అనేది మనం క్యాల్కులేట్ చేయాలి. సో చూడండి ఇక్కడ నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను, ఎందుకంటే పర్సంటేజ్ విత్ రెస్పెక్ట్ టు ద టోటల్ ఎగ్జామినీస్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు 120 తోటి డివైడ్ చేస్తాం. అలాగే డిగ్రీస్ని మార్చేటప్పుడు నంబర్లోకి మార్చేటప్పుడు 120 తోటి మల్టిప్లై చేస్తాం. సో అందుకని 120 ఒకసారి డివైడ్ అవుతుంది, ఒకసారి మల్టిప్లై అవుతుంది. సో నో నీడ్ టు రైట్ 2 times. సో డైరెక్ట్గా నేనేం రాస్తున్నాను 135/360 into 100. సో దీన్ని సాల్వ్ చేస్తే 37.5% వస్తుంది. సో ఆప్షన్ సి ఈజ్ రైట్. సో ఇక్కడితో డేటా హ్యాండ్లింగ్ చాప్టర్లో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా డిస్కస్ చేసాం. In the next video, we'll learn what are the formulas based on this chapter. Thank you for watching. If you like this video, click on the like button and share it to your friends. Don't forget to subscribe my channel. Meet you soon. Bye.